ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైనా స్తుతులు అర్పిస్తున్నాను. మహామహుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడై ఉండేవాడు. యెషయా మిమ్మల్ని చూసిన మీ ఆ మహిమను బట్టి వందనాలు. యెషయా తను తాను అప్పగించుకున్నాడు, అపవిత్రులను ఒప్పుకున్నాడు, అతన్ని పవిత్రపరిచారు. అలాగనే అమూల్యము, నిష్కళంకము, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నన్ను కూడా అపవిత్రులను, పాపినైన నన్ను ప్రేమించి నన్ను పవిత్రపరిచారు. ప్రభా, నా కొరకు పరిచర్య చేయటానికి భూలోకంలోకి వచ్చారు, తగ్గించుకున్నారు, నన్ను దేవుని యొద్దకు నడిపించారు, నా పాపములు క్షమించారు, విమోచించారు, దేవునితో సమాధానపరిచారు. ప్రభా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుల స్వాస్థ్యమునకు అర్హునిగా చేశారు. తండ్రి, స్తుతిస్తున్నాను. ఈ రీతిగా ప్రభా, నా కోసం మీరు చేసిన ప్రేమపూర్వకమైన ఏర్పాటును బట్టి స్తోత్రాలు. నన్ను ప్రేమిస్తున్న మీ ప్రేమంతటిని బట్టి వందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ కొద్ది నా స్తుతి, ఆరాధన మరలా తన మహామహిమతో తిరిగి రాని ఉన్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి వినయముగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ పట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు మార్చి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో, లేక ఆయన పాత్రలో త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. 30. కలిసి చదువుకుందాం. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదాం. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపడచ్చు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చదువుకున్న భాగం మా గమనంలో బోధించమని, మీ దాసును జ్ఞాపకం చేసుకోమని, మీ బలలో చేయముంచటకు సహాయం చేయండి.
యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఇది మనం ఆచరిస్తున్నటువంటి ప్రభు బల్ల. ఈ ప్రభు వల్ల దేవుడు అపొస్తలుడైన పౌలుకు అప్పగించాట. ప్రభువు వలన పొంది తిని అని అన్నాడు. అయితే ఎట్లా చేయాలంటే, ప్రభు అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, విరిచాడు. ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయడని. కాబట్టి ఈ ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా మనము ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఇక రానప్పుడు మర్చిపోతామని కాదు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగనే ఆయన ఆ పాత్రలను త్రాగినప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. దాని అర్థం ఏమిటంటే, యేసు ప్రభు వారు మన పాపముల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాదు ఆయన మరలా రాబోతున్నాడన్న సంగతిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మనము ఉదయకాలంలో ముందు ఈ బలలో మనం పాలు పంపలు పొందే ముందుగా ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాం? ప్రభువును స్తుతించి ఆరాధిస్తున్నాము. తరువాత ఇప్పుడు ప్రభు బల్ల దగ్గరకు వస్తాం. వచ్చేటప్పుడు ఏం చేయాలట? 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధయగును. కాబట్టి అయోగ్యంగా దానిలో పాలు పంపులు పొందకూడదు. ఏమిటి యోగ్యత? పవిత్రతే దానికి యోగ్యత, అపవిత్రత అయోగ్యం. కాబట్టి మనం అపవిత్రంగా ఉన్నామా, పవిత్రంగా ఉన్నామా? కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవాలి. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను, స్త్రీ కానీ పురుషుడు కానీ, తన్ను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే అప్పుడు మనకు మన లోపంలో మనకు కనిపిస్తాయి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు మన లోపములను మనకు తెలియజేస్తాడు. దానిని బట్టి మనము ప్రభు దగ్గర మన లోపములు, మన దోషములు ఒప్పుకోవాలి. 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి ప్రభు శరీరమని వివేచన లేకుండా తిని తాగితే, అంటే ఏదో ఒకట్లే అని చెప్పి దాన్ని లెక్క లేకుండా చేసినట్లయితే శిక్షావిధి కలుగుతుంది. శిక్షావిధి అంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఈ రోగము, నిద్ర ఇది శరీర సంబంధమైనదని భావించొద్దు. విశ్వాసులకు, దైవజనులకు కూడా రోగాలు వస్తాయి. భక్తుడైన ఎలీషాకు కూడా మరణకరమైన రోగం వచ్చింది. కాబట్టి రోగం అంటే శరీర సంబంధమైన రోగం అని కాదు. మంచివారికి, పరిశుద్ధులైన వారికి, ఆత్మీయంగా ఉన్నవారికి కూడా రోగాలు వస్తాయి. నిద్రిస్తున్నారంటే అందరూ నిద్రపోతారు, చనిపోతారు. కాబట్టి ఏమిటిదంటే ఆత్మీయమైన బలహీనత. ఒక ప్రార్థన చేయలేకపోవటం, ఒక బైబిల్ చదవలేకపోవటం, ఒక మందిరానికి రాలేకపోవటం. అంటే ఎప్పుడైతే అయోగ్యంగా ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందుతారో సాతాను అప్పుడు వారిని గట్టిగా పట్టుకుంటాడు. అక్కడ చూడండి, ఆ మొక్క పుచ్చుకొనగానే అని ఉంటుంది. ఎక్కడ చూపిస్తారా? సాతాను వానిలో ప్రవేశించెను. యోహాను సువార్త 13వ అధ్యాయంలోన, యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్న త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగ చెప్పిన అది భోజనమును కూర్చున్న వారు ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక ఏదో అనుకున్నాం. 30వ వచనం. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను లోపలికి వచ్చేట. మొక్క లోపలికి వెళ్ళింది, తర్వాత సాతాను లోపలికి వెళ్ళాడు. అర్థమైందా? ఎందుకు? వాడి లోపల ఒక దురుద్దేశం ఉంది. వాడు అక్కడ ప్రభు దగ్గర ఒప్పుకోలేదు. ప్రభువా నిన్ను అప్పు చెప్పేస్తానా,
అందరిలాగానే వాడు కూడా నేను కూడానా అన్నాడు. అంటే నీవన్నట్టు అన్నాడు ప్రభు. అంటే లేదు లేదు నిన్ను అప్పచెప్పను అనలేదు. వాడికి అసలు ఏమి జ్ఞానమే లేదు. ఎంత తొందరగా పోయి అప్పచెప్పేసి ఆ 30 వెంటి నాణాలు ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాడు వాడు. యేసుప్రభుని అప్పచెప్పడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు అప్పచెప్దాం అని చూస్తున్నాడు. ఎందుకు అప్పచెప్పాడో తెలియదు వానికి. కొన్నిసార్లు వాడు అప్పచెప్పిన తర్వాత అనుకుంటాడు, సిలువ వేస్తారంటే అర్రే నేను ఇట్లా చేస్తారని అనుకోలేదే అనుకున్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం చేసే అపరాధాలు, దాని పర్యవసానం, ఫలితాలు మనకు తెలియక మనం చేస్తుంటాం. కనుక అయోగ్యంగా పాలుపుచ్చుకుంటే ఏమవుతున్నారు? శిక్షావిధికి కారణం. ఎందుకంటే తప్పులు చేసేయటానికి తొందరపడుతూ ఉంటాడు అన్నమాట. సాతాను పట్టుకుంటాడు. కనుక దానిలో యోగ్యంగా పాలు పంపులు పొందాలి, అయోగ్యంగా పాలు పొందకూడదు. ఏదో అనాలోచితంగా ఏదో నేను బాగున్నానులే, అన్నీ ఇలాగే చెప్తారులే, ఎవరందరూ చెప్పినదే చెప్తారులే, చెప్పిన మాటలే చెప్తారు. నేను 25 ఏళ్ళు బట్టి 30 ఏళ్ళు బట్టి వింటున్నాను, ఇవే చెప్తారులే, చెప్పిందే చెప్తారు. బైబిల్లో మరి ఉన్నదే అదే చెప్పాలి. మళ్ళీ కొత్తది ఏదైనా కొత్త బైబిల్ తీసుకొచ్చి చెప్పాలా? ఆర్సీఎం బైబిల్ తీసుకురావాలి. అప్పుడు అందులో కొన్ని కొత్తవి ఉంటాయి, అన్నీ కొత్తవి కాదు. ఒక 5 పుస్తకాలు ఉంటాయి ఎక్స్ట్రా అంతే. మిగతావన్నీ ఇవే ఉంటాయి, భాష కొద్దిగా మార్పు ఉంటుంది అంతే. అదైనా సరే ఒక సంవత్సరానికి ఏమవుతుంది? పాత అయిపోతుంది. మళ్ళీ కొత్తవి ఎక్కడ చెప్పాలి? అందుకని చాలామంది బోధకులు ఆ కథలు ఈ కథలు అవన్నీ చెప్తుంటారు. కాబట్టి చెప్పింది చెప్పారంటే వినిందే వినాలి. ఎందుకు విన్నదే వినాలి? రాసిందే ఎందుకు రాశారు? సువార్తల్లో రాసింది ఎందుకు రాశారు? మొట్టమొదటి సువార్త మార్కు రాశాట. మార్కు రాసిన తర్వాత లూకు రాశాడు. లూకు రాసిన తర్వాత మత్తయి రాశాడు. తర్వాత యోహాను రాశాడు. వరుసల్లోనే మొదట మత్తయిది పెట్టారు. మరి అందరూ అవే రాశారు. ఇప్పుడు మనం చదివిందే చదువుతున్నాం. ఎందుకు రాసిందే ఎందుకు రాశారు? దేవుడు ఎందుకు అనుమతించాడు? అప్పుడు 1కి 2 సార్లు ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు అంటే అది సత్యం. దానికి ఏదో ప్రాధాన్యత ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. దానికి ఏదో ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి చెప్పిందే చెప్పటం జరిగింది, రాసిందే రాయటం జరిగింది. కాబట్టి మనం చదివిందే చదవాలి, విన్నదే వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి క్రీస్తును గూర్చిన మాట విన్నదే వినాలి. వింటున్న కొద్దీ విశ్వాసం ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది, నమ్మకం పెరుగుతుంది, సరి చేసుకుంటూ ఉంటాం. కనుక బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. ఇలా చెయ్యకపోతే ఏమవుతుంది? శిక్షావిధి కారకులు అవుతున్నారు. లోకంతో పాటు శిక్షావిధి పొందకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నారు. ఒకవేళ తప్పులు చేసినట్లయితే దేవునికి అప్పగించుకుంటే ప్రభు శిక్షిస్తాడు. అయితే ఏదో నన్ను ఎందుకు శిక్షించాలంటే ఇక్కడ శిక్ష లేకపోతే ఇంకో శిక్ష ఉంది. 2 శిక్షలు ఉన్నాయి. ఒకటి ప్రభు చేత శిక్ష, ఇది వద్దంటే లోకంతో శిక్ష. ఏమిటి లోకంతో శిక్ష? చెప్పండి. లోకంతో పాటు శిక్షా విధి ఏంటి? అంత అమాయకులా? తెలియదా? లోకానికి ఒక శిక్ష ఉంది. ఏంటి చెప్పండి, గట్టి చెప్పండి. అది చెప్పడానికి ఎందుకు మనసు రావట్లేదు? నరకం. లోకమంతటికి ఒకటే శిక్ష. ఏమిటది? నిత్య నరకం. మీకు తెలియదు కాబోలు చాలామందికి. అయితే అందుకనే సరిగా మాట చెప్పట్లేదు, ఏమో డౌట్ అని. లోకమంతటికి ఒకటే శిక్ష. అదేమిటంటే నిత్య నరకం. అది పొందకుండా ఉంటున్నట్లు ప్రభు చేత, ఎందుకంటే ఆల్రెడీ రక్తం ఇచ్చి కొన్నాడు కదా, మళ్ళా నరకానికి అప్పగించలేక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభు చేత శిక్షింపబడుతున్నారు. ప్రభు శిక్షిస్తాడు. తండ్రి శిక్షించిన కుమారుడు ధన్యుడు. ప్రభువు తన్ను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాడు. ప్రకటన గ్రంథం 3:19 ఉంటుంది. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు సరి చేసుకోవాలి. అనాలోచితంగా ఏదో వింటూ సగం వింటాం, విన్న దానిలో సగం వెళ్తుంది, వెళ్ళిన దానిలో సగం వదిలేస్తాము, మిగిలిన దానిలో సగం మర్చిపోతాం. ఇది మన పరిస్థితి. అంతేనా? మనం చెప్పిన దానిలో సగం వింటాం,
విన్న దానిలో సగం వదిలేస్తాం, మిగిలిన దానిలో సగం మర్చిపోతాం. ఆ ఉన్న సగం అది ఎంత కొద్దిగా ఉంటుంది, అది ఏమిటో తెలియదు. దానికి ముందు ఉండదు, తల ఉండదు, కొస ఉండదు, తోక ఉండదు, ఇంకేమిటి. ఇక్కడ అన్నీ వదిలేసాము కదా, కట్ చేసి ఇదేంటిది ఏం అర్థం కా అంతే. ఈ బాధలు ఎప్పుడు ఏం అర్థం కా వదిలేసేయలే. అర్థమైందా? కాబట్టి ఎదగట్లేదు, ఎదగాలి. ఎప్పుడంటే సరి చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి మనుషుడు తను తాను ఎవరికి వారే పరీక్షించుకోవాలి. బల దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎట్లా ఉన్నాను, నా జీవితం ఎట్లా ఉంది పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందాలి. అప్పుడు ఆరోగ్యంగా మనం ఎదుగుతాం, మన జీవితాలు ఆరోగ్యంగా ఉంటాయి. మన అంతరంగ జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఆరోగ్యంగా ఉంటాయి. భౌతికమైన జీవితాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఏదైనా పరిస్థితులు వచ్చినా సరే మనం కదల్చబడము. ఆ బండ మీద మన పాదాలు స్థిరంగా ఉంటాయి. కనుకనే మనము యోగ్యమైన రీతిలో పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యంలో 21వ అధ్యాయం 22వ వచనము కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 21, 22. యాక్ట్స్ చాప్టర్ 21 వర్స్ 22. కావున మనం ఏం చేయుదుము, నీ వచ్చిన సంగతి వారు తప్పక విందురు. ఇక్కడ ఈయన ఇక్కడ అపోస్తలుడైన పౌలు, యాకోబు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. యాకోబు అంటే యేసుప్రభు వారి సహోదరుడు. వారిద్దరు యాకోబు పత్రిక రాసిన యాకోబు సంఘ పెద్ద, ఈయన అపోస్తలుడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ అపోస్తలుడు యెరూషలేముకి వచ్చాడు. పౌలు యెరూషలేముకి వచ్చాడు. చాలా చోట్ల ఆయన పరిచర్య చేసి యెరూషలేముకి వచ్చాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మీద యూదులకి చాలా భేదం ఉన్నది. అందుకని వాళ్ళు ఇప్పుడు ఈయన మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు యాకోబు అంటాడు 21, అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. ఇదంతా వారి సున్నతి సంబంధమైన వ్యవహారం. లేనిపోనివన్నీ ఎవడో పుట్టించాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, సున్నతి పొందుట అని ఏమీ లేదు, సున్నతి పొందకపోవట అని ఏమీ లేదు. అంతరంగమందు యూదుడైన వాడు యూదుడే కానీ బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు అని అన్నాడు. అంటే వాస్తవాన్ని చెప్పాడు ఆయన. ఇప్పుడు యూదుడు క్రైస్తవుడు కావటానికి, అన్యుడు క్రైస్తవుడు కావటానికి సున్నతి చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు అన్యుల్లో ఉన్న యూదులు సహితము సున్నతి చేసుకోవాల్సిన పని లేదు క్రైస్తవుడు కావటానికి. క్రీస్తుని అంగీకరిస్తే చాలు. కనుక ఈ బోధన ఆయన చేశాడు. దాని మీద తప్పుడు సమాచారం అంతా యెరూషలేముకి వచ్చింది. ఇప్పుడు యూదులు ఆయన్ను అటాక్ చేస్తారు. అందుకని ఇప్పుడు ఒక సమస్య ఉంది వారికి. ఇప్పుడు ఈ సమస్యకు ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు చూడండి 22వ వచనంలో, కావున మనం ఏమి చేయుదుము. అది ఇప్పుడు ఏం వచ్చింది వారికి, మనము ఏమి చేయుదుము. మనకు వస్తుంటుంది ఈ సమస్య. ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం? పొద్దున్న లేస్తే ఈ ప్రశ్న ఎన్నిసార్లు అనుకోవట్లేదు. ఏం చేస్తాం. మామూలుగా వంట కూడా అనుకుంటాం. ఏం వంట చేస్తాం. ఉదాహరణకు ఆదివారం చేతిలో డబ్బులు లేవు, పెద్దగా మటన్ తెచ్చుకోవటానికి డబ్బులు లేవు. చికెన్ తిని విసిపొచ్చింది. మటన్ తెచ్చుకోవడం డబ్బులు చాలు. ఏం చేస్తాం? మటన్ లేదు, ఏం చేస్తాం? ఒక సంతోషం లేదు, ఏం చేస్తాం? ఒక సమస్య వచ్చింది, ఏం చేస్తాం? ఒక కష్టం వచ్చింది, ఏం చేస్తాం? ఒక రోగం వచ్చింది, ఏం చేస్తాం? ఎప్పుడు ఇదే ప్రశ్న, ఏం చేయదము
అంత పెద్దవాళ్ళకే వచ్చింది ఆ సమస్య. ఏమి చేయుదుము అంటున్నాడు. ఏమి చేయుదుమని ఏం చేశాడో ప్లాన్ వేసాడు. ఇప్పుడు అదంతా నేను చెప్పలేను. ఒక ప్లాన్ వేసాడు యాకోబు. నువ్వు ఇట్లా చెయ్యి అన్నాడు పౌలుతో. సరే అలాగే చేస్తాను, చేశాడు. దానివల్ల పెద్ద సమస్య వచ్చింది. మామూలు సమస్య కాదు, పెద్ద సమస్య. యూదులందరూ కట్టుకుని అపోస్తలుల పౌలుని చంపడానికి మీదకు వచ్చేసారు. ఆ మందిరానికి తీసుకుపోయి ఆయన అక్కడ ఎవరికో సున్నతి చేయించాడు. ఏదో ఆయన అక్కడ కొన్ని పనులు చేయించాడు. 26వ వచనంలో, అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదామని తెలిపెను. కాబట్టి అక్కడ ఆచార వ్యవహారం చేద్దామని చెప్పి తాను అనుకున్నాడు. అలాగనే యాకోబు పౌలు నిర్ణయించుకున్నారు. అది వాళ్ళ నిర్ణయం. ఇప్పుడు మనం ఏం చేయదాం అన్నప్పుడు వారు దేవుని దగ్గరికి రాలేదు. వారు ఒక తీర్మానం తీసుకున్నారు. అదేమైంది, వారికి నష్టం చేసింది. పెద్ద గొడవ వచ్చింది. ఆ తర్వాత అధ్యాయులన్నీ చదవండి. 21 చదవండి, 22 చదవండి. అక్కడి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. అది చేసినటువంటి ఒక్క తప్పు ఆయన చాలా రోమా వరకు పరుగులు పెట్టించింది. మనం ఏమి చేయడం, మనకి ఇదే సమస్య, ఏమి చేయడం. కాబట్టి మన ప్రశ్నకు సమాధానం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చదవండి ఎవరన్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచచ్చు. చాలు ఓపికతో పరిగెత్తుదాం. ప్రతి భారం, అనేకమైన భారాలు మన జీవితంలో, సులువుగా చిక్కులు పెట్టే పాపం, ప్రతి భారమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు, ఆయన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. యేసు వైపు చూచుచు ఓపికతో పందెములో గురి యొద్దకు పరిగెత్తుదాం. కాబట్టి యేసు వైపు చూచుచు, ఆయనే ఆన్సర్. మనం ఏమి చేద్దామంటే ఏం చేయాలట, ఆన్సర్ అక్కడ ఇచ్చాడు. అందుకే పౌలు గారు యేసు వైపు చూచుచు, యేసు వైపు చూడు, అక్కడుంది సమాధానం. ఏం చేస్తాం, యేసు వైపు చూడు. ఏం చేస్తాడు యేసు? నడిపిస్తాడు. ప్రభు ఏం చేస్తాడు అప్పుడు? నడిపిస్తాడు. నిన్ను నడిపించవలనని నేనెంతో కోరుచున్నాను. యెషయా గ్రంథం చూడండి, 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం కలిసి చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలన నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమం నదివలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. కాబట్టి నీ విమోచకుడు నేనే, నీ దేవుడు నేనే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే యెహోవాను. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడని యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. నేనే ఉపదేశం చేస్తాను. ఉపదేశం కోసం వాడి దగ్గరికి వీడి దగ్గరికి అక్కడికి పొమ్మని చెప్పట్లేదు. వాని దగ్గరికి పోయి నేర్చుకునిరా, వీని దగ్గరికి పోయి తెలుసుకునిరా అని చెప్పలేదు. ఏమంటున్నాడు? నేనే నీకు ఉపదేశం చేస్తాను. ఏమని? నీకు క్షేమం కలుగునట్లు, నీకు ప్రయోజనం కలుగునట్లు. అంటే మళ్ళీ ఆ ఉపదేశం దేనికోసం? నీకు ప్రయోజనం కలగండి, అంటే నీకు మంచి జరగాలి, నీకు మేలు జరగాలి, నీకు లాభం రావాలి. నేనే నీ కోసం ఏం చేస్తాను? ఉపదేశం చేస్తాను. కాబట్టి నువ్వేం చేయాలి? నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపిస్తాను. మళ్ళీ నేనే నడిపిస్తాను. ఒక త్రోవ అంతా నిన్నే నడిపిస్తాను, మధ్యలో వదిలేయను. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. కాబట్టి నువ్వు నా మాటలు వినాలని నేను ఎంతో కోరుతున్నాను.
కోరితే నువ్వు వింటే ఎంత స్పష్టం, ఎంత శ్రేష్టమైన మాట. నీ క్షేమం నదివలే ఉంటుంది. క్షేమము నదివలే, నది ఎండదు, క్షేమం ఆగదు. క్షేమం అన్నది ఇక ఎప్పటికీ అలాగనే ఉంటుందన్నమాట. ఎక్కడ దేవుని మాటలు వింటూ ఉంటే క్షేమంగా ఉంటాం. దేవుని మాటలు వింటూ ఉంటే క్షేమంగా ఉంటాం. నీ నీతి సముద్ర తరంగముల వల్ల ఎక్కడ తప్పిపోం అన్నమాట. కాబట్టి నీతిగా బతుకుతాం. ఈ రెండు మనకు అంతకంటే కావలసింది ఏముంది? విశ్వాసుల జీవితానికి నీతి తప్పిపోకూడదు. అంటే తప్పు చేసామనంటే నీతి తప్పిపోయిన వారం అవుతాం. ఎక్కడో చోటు ఏదో తప్పు చేస్తాం. తప్పు చేయకుండా ఉండాలంటే దేవుని మాట వినాలి, ఆయన నడిపింపుకు లోబడాలి, ఆయన నడిపించనివ్వాలి. అందుకోసం ఆయన వైపు చూడాలి. ప్రభు నడిపిస్తాడు, చేయి బట్టి నడిపిస్తాడట. మనం అందుకోసం ఎదురు చూడాలి. కొన్నిసార్లు ఎదురు చూడాలి, కొన్నిసార్లు వెంటనే జవాబు రాదు. ఏం చెయ్యాలి అంటే ఏమి చెప్పలేదు. ఏమి చెప్పలేదని అర్థం ఏంటంటే ఏమీ చెయ్యొద్దని అర్థం. మనకంత తొందర, మనం తొందరలు ముందే తెచ్చుకుంటాం. తొందర తెచ్చుకుని దేవుడిని తొందర చేస్తాం. దేవుడు తొందరపడ్డు, మనం తొందరపడతాము. తొందరపడి ఏమి చేస్తున్నాం? ఆయన మాట్లాడనివ్వం. ఆయన మాట్లాడడానికి ఇంకా టైం తీసుకుంటున్నాడు. అంతవరకు మనం ఆగం, తప్పిపోతాం. ఇప్పుడు గోల పెడతాం, ఏడుస్తాం, రంకెలేస్తాం, ఏదేదో చేస్తాం. కాబట్టి మనం ఏం చేయదుము అని అంటే ఏం చేయాలి? దేవుడు మాట్లాడినంత వరకు ఎదురు చూడాలి. ఆయన ఆజ్ఞలు ఏమిటో వినాలి, వాటి ప్రకారం ఆయన నడిపించనివ్వాలి. మళ్ళా నువ్వు పో అంటే వెళ్ళాలి, లేకపోతే ఉండు నేను వస్తున్నాను అంటాడు. ఆగాలి. నేనే నడిపిస్తాను నిన్ను అంటున్నాడు. అప్పుడు అది నీకు ప్రయోజనం. తొందరపడి అరగంటకు ఒకసారి ఆయన తలకాయ తినేస్తాం మనం. ఏం చెప్పు అంటే ఏం చెప్తాడు అని ఎప్పుడో మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథం చదువుతుంటే అనిపిస్తుంది సంవత్సరానికి ఒకసారే మాట్లాడుతున్నాడు. 10వ సంవత్సరం మొదటి నెల ఫలానా దినాన్న దేవుడు నాతో మాట్లాడాడు అంటాడు. మళ్ళీ తర్వాత అధ్యాయంలో 11వ సంవత్సరం అని అంటాడు. తర్వాత అధ్యాయంలో 12వ సంవత్సరం. ఇదేంటిది? సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడా? అంటే మిగతా రోజులు అవసరం లేదు, ఊరుకున్నాడు. మనతో అయితే దినదినము మాట్లాడతాడు. ఎందుకు? మనల్ని దినదినము నడిపించాలి. కాబట్టి దినదినము మాట్లాడతాడు. ఒకవేళ మాట్లాడలేదంటే నిన్నటి నడిపింపే, కొత్తది ఏం లేదని అర్థం. నేను చెప్పింది అదే చెయ్యాలి ఇవాళ కూడా. కాబట్టి ప్రతిదినము ఆయన మీద ఆధారపడాలి. చూడండి యెషయా 58:11 చదవండి. యెషయా 58:11 చాలు ఆ ఒక్క మాట. యెహోవా నిన్ను నిత్యము నిత్యం నడిపిస్తాడు. నడిపించనివ్వాలి. నడిపిస్తే నీ క్షేమము. అక్కడ కూడా అంటాడు, ఏమంటాడు? క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలు బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉపకచుండి నీటి ఊట వల్ల ఉండేది. యెహోవా నడిపిస్తే. నడిపించకపోతే క్షామంగానే ఉంటుంది. అంటే క్షామం అంటే కరువు. క్షామంగానే ఉంటుంది. తరువాత ఎముకలు ఎండిపోతాయి, ఆరోగ్యం ఉండదు. నీరు కట్టిన తోటలాగా ఉండం, ఎండిపోయిన తోట అయిపోతాం. అంటే ఫలాలు ఉండవు, సంతృప్తి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, కలవరం. ఎప్పుడు దేవుడు నడిపించలేదు. తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయాలు మన జీవితాల్లో. ఏమి చేయదుము అని చెప్పి మనలో మనం ఆలోచించుకుని, ఆయన వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు. ఇద్దరు ఆలోచించుకుంటే యాకోబు ఒక సలహా ఇచ్చేశాడు. అపొస్తలుడైన పౌలు ఎందుకో వెంటనే యాకోబు చెప్పిన మాట వినేశాడు. అంతమందికి లెటర్లు రాశాడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాశాడు. ఏమన్నాడు? దేవుని చిత్తం తెలుసుకో అన్నాడు. కొలస్సీలకు రాశాడు. ఏమన్నాడు? దేవుని చిత్తం తెలుసుకో అన్నాడు. రోమీయులకు రాశాడు. ఏమన్నాడు? దేవుని చిత్తానుసారంగా సేవ చేయమని అన్నాడు. ఇంతమందికి రాశాడు. ఈయన తెలుసుకోలేదు. ఆ చిన్న విషయంలో మనం ఏం చేయదుమని యాకోబు ఏమన్నాడు? ఇట్లా చెయ్యని అన్నాడు. సరే అయితే అలా. యాకోబు ఒక సలహా చెప్తే అపొస్తలుడైన పౌలు వెంటనే దానికి వినేశాడు.
వినేయటం వల్ల ఎంత గందరగోళం తెచ్చుకున్నాడు. లేకపోతే దేవుడు మరొక విధంగా నడిపించేవాడు. కనుక ఏమి చేయదము? మన పొద్దున్న లేస్తే ఇదే ప్రశ్న. నిద్ర మధ్యలో తెలివి వచ్చిందంటే, రాత్రి తెలివి వచ్చింది అనుకోండి, అదే ప్రశ్న. ఓ ₹1,00,000 అప్పు ఉండిపోయింది అనుకోండి, వాడు అడుగుతూ ఉంటాడు, తీర్చడానికి లేదు. మన దగ్గర ఉన్న ప్రశ్న ఏంటి చెప్పండి? ఏడు చేస్తాము? ఏడు చేసి అప్పు తీరుస్తాం? ఏం చేస్తాం? వాడు పొద్దున్న లేస్తే అడుగుతాడు, రాత్రి నిద్ర పట్టదు, తిన్నది అరగదు, తింటూ ఉంటాము, ఫోన్ వస్తుంది, ఏం చేస్తాము అనుకోండి. లేకపోతే బంగారం కొనుక్కోవాలా, కేజీ బంగారం, కేజీకి డబ్బులు ఉన్నాయి. అర్థమైందా? కేజీకి డబ్బులు ఉన్నాయి, కేజీ కొనాలా. ఏం చేస్తాం? మిగతా కేజీకి ఏం చేస్తాం? ఎవడైనా ఈఎంఐకి ఇస్తాడా? బంగారం కూడా న్యూస్లో చూశాను, బంగారం కూడా ఈఎంఐకి ఇస్తారట. ఇప్పుడు కట్టకపోతే బంగారం ఏం చేసి తీసుకుపోతాడా అని అనుకున్నాను నేను. కాబట్టి ఏం చేస్తాం? ఎవడైనా ఈఎంఐకి ఇస్తాడా? వెంటనే ఈఎంఐకి ఇస్తే పెట్టేద్దాం ఈఎంఐకి. కాబట్టి ప్రతిదీ మనకేంటి, మంచి అయినా చెడైనా, కష్టమైన లాభమైన దుఃఖమైన నష్టమైన ఏం చేస్తాం? ఏదో ఒక ఆలోచన వెంటనే పక్కన ఎవడనో అడుగుతాం. మనకు ఎవడో ఉంటాడో సహోదరుడో సహోదరియో సలహా ఇచ్చేవాళ్ళు. ఏం చేస్తామంటే ఆయనకు తోచింది ఆయన చెప్తాడు, ఇది బాగుంది అనుకుంటాం, చేస్తాం. తర్వాత ఎక్కడో గోతిలో పడిపోతాం. అప్పుడు లేపేవాడు ఉండడు. కొన్నిసార్లు తారు డ్రమ్ములో పడ్డట్టు పడతాం. తెలుసా తారు డ్రమ్ అంటే? రోడ్డు మీద వేస్తారు కదా తారు. ఆ డ్రమ్ములో పడ్డామనుకోండి, ఏమవుతాం? దానిలో పడినవాడిని ఎవడైనా బాగు చేయగలడా? వాడు ఎంత బక్కిరితే, ఎంత గీకితే వాడుకున్న తారు వదులుతుంది. తారు వదలాలంటే మళ్ళీ వేడి చేయాలి. వేడి చేస్తే మళ్ళీ ఒళ్ళు కాలుతుంది. అర్థమైందా? వేడి చేసి గీకితేనే తారు వదులుతుంది, లేకపోతే వదలదు. వేడి చేస్తే ఒళ్ళు కాలుతుంది. కొన్నిసార్లు అట్లాంటి పరిస్థితి అయిపోయి తారు డ్రమ్ములో పడ్డట్టు అయిపోతాం, గిలకలు కొట్టుకుంటాం. కుడితిలో పడినా చెప్పండి ఎలకట, కుడితిలో పడిన ఎలక, అది పైకి రాలేదు, లోపల ఉండలేదు, కొట్టుకుంటూనే ఉంటుంది, చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, చుకుచుకుచుకుచుకుచుకుచుకు అంటుంది, పైకి వద్దామని రాలేదు. ఎవడు తీయలేడు. ఆ ఎలకను పట్టించుకునేవాడు ఎవడు. కొన్నిసార్లు నన్ను పట్టించుకునేవాడు ఉండడు. అక్కడ అనుకుంటే ఏం చేస్తాం, రోజుకి 108 సార్లు జపం చేసినట్టు అనుకుంటే ఏం చేస్తాం అంటే ఏమి చేయలేదు. ఇదివరకే తప్పిపోయాం, ఎక్కడో తప్పిపోయాం, మళ్ళీ అక్కడికి వచ్చేయాల. ప్రభువా తప్పిపోయాను, క్షమించమని వేడుకోవాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు. ప్రభు అంటున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తూ మాట్లాడతాడు. ఏమన్నాడు? మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండానట్లు ఇదే త్రోవ, దీనిలో నడుమని ఒక స్వరము మీ చెవులకు వినబడుతుంది. ఆ స్వరాన్ని పట్టుకుని నడవాలి. ఎన్ని అడుగులు వేయమంటే అన్ని అడుగులు వేయాలి, అక్కడ ఆగాలి. పరిస్థితులు ఏవైనా వస్తే పరిస్థితులన్నీ ప్రభువుకు విన్నవించుకోవాలి. కనిపెట్టడం నేర్చుకోవాలి, తొందర చేయకూడదు. యవనస్తులు వినండి జాగ్రత్త, పిల్లలు వినండి జాగ్రత్త. తల్లిదండ్రులను తొందర చేయొద్దు, మీరు తొందరపడద్దు. అర్థమైందా? తొందర చేయొద్దు, తొందర చేయొద్దు. కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర కనిపెట్టుకోవాలి. ఆయన మాట్లాడతాడు, ఆయన నడిపిస్తాడు. అప్పుడు ఏమిటి? నెమ్మది. అప్పుడేమిటి? క్షేమం. అప్పుడేమిటి? ప్రయోజనం. లేకపోతే ప్రయోజనం లేదు, క్షేమం లేదు, ఆరోగ్యం లేదు, దుఃఖం వస్తుంది. ఏమి చేయదుము? ఈ ప్రశ్నకు ఒకటే సమాధానం, యేసు వైపు చూడుము, అంతే. ఆయన చెప్పినది చేయము. అక్కడ అంటాడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆమె చెప్పింది, మరియమ్మ ఏమని చెప్పింది? 6వ వచనం, 5వ వచనం చివరి భాగం, చూచి అంతవరకు ఆగాలి. ఆయన మీతో చెప్పింది చేయుడి. మరి చెప్పాలి కదా, ఇంకా ఏం చెప్పలేదు, చెప్పిన తర్వాత చెయ్యి. అంతవరకు ఉన్నదే చెయ్యి, అది అన్నమాట. ఎక్కడున్నావు అక్కడే ఉండు, చెప్పిన చెయ్యి. కాబట్టి చాలాసార్లు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం విడిచిపెడుతూ ఉంటాం. ఆయన మనతో చెప్తాడు, అన్యులతో చెప్పడు, అన్యులతో మాట్లాడు.
దేవుడు మాట్లాడటానికి అన్యులకు బైబిల్ లేదు, దేవుని స్వరం వారికి తెలియదు. వారు ఎవరి దగ్గరకు పోవాలా? మాంత్రికుడి దగ్గరికి. నేనేం చేయాలని అడగాలి. జ్యోతిష్యుడి దగ్గరికి పోవాలా? నేనేం చేయాలని అడగాలి. వాళ్ళు చెప్తారు. మనకు అక్కర్లేదు, దేవుడే స్వయంగా మనకు చెప్తాడు. మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన మీతో చేయనది చెప్పినది చేయుడి, వినాలి. అక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా చూడండి, పేతురు చాలా ప్లాన్లు వేస్తున్నాడు. 3 పర్ణశాలలు కట్టేస్తాను, నువ్వు ఉండు, మోషే ఉండు, ఏలియా ఉండు, టూట్ అంటుంటే ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం ఏమన్నాడు చూడండి, 5వ వచనంలో ఒక మాట ఉంది. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో పుట్టాను. ఈయన మాట వినని ఇంకా మాట్లాడుతున్నట్టు పేతురు. అక్కడితో కూడా ఆగలేదు, చెప్తున్నాడు మొత్తం అంతా. చెప్తుంటే ప్రభువు ఏమన్నాడు? ఈయన మాట వినండి. ఆకాశంలో నుండి దేవుడు మాట్లాడాడు. ఈయన మాట వినండి. ఎవరి మాట? ప్రభువు మాట వినాలి. ఆయనను చూడాలి, ఆయన మాట వినాలి, ఆయనను నడిపించనివ్వాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు మేలు, క్షేమం నది వలె ఉంటుందిట నీ క్షేమం. ఎక్కడ ఏం తొలగిపోదు. మనం తొలగిపోయినప్పుడల్లా మన క్షేమం తొలగిపోతూ ఉన్నది. కనుక పరీక్ష చేసుకుందాం. ఎక్కడ ఆయన మాట వినకుండా తప్పిపోయాం? ఎన్నిసార్లు వినకుండా తప్పిపోయాం? మళ్ళీ ఆయన మాట దగ్గరికి, ప్రభువా ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడన్నా చెప్పు నాకు. ఆయన దగ్గరకు వచ్చి అడగాలి, నేనేం చేయవలను? అపొస్తలుడైన పౌలు అడిగాడు, ఎన్నిసార్లు చూపించా ఆ మాట మీకు? ప్రభువా నేనేమి చేయవలెను అని అడుగుతాడు. 22 అపొస్తలుల కార్యం 22వ అధ్యాయంలో చూడండి. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం అపొస్తలుల కార్యం 22 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెను అని అడుగు. ప్రభువా నేనేం చేయవలను అంటే ఏం చెప్పలేదు. నువ్వు దమస్కు పో అని అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత అననీయను పంపించాడు. అననీయతో పోయి నువ్వు పోయి చెప్పు ఏం చెయ్యాలో అని అన్నాడు. పౌలుకి కోపం వచ్చి ఉండొచ్చు, అననీయను పంపాడేంటి, నాతో మాట్లాడకుండా అనుకో. తర్వాత పౌలుకు గొప్ప దర్శనాలు దొరికాయి. కానీ దేవుడు తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా మనకు మాట్లాడటం, మనకు నేర్పించటం, మనల్ని నడిపించటం చేస్తాడు. మనం దాని అంతటికి లోబడాలి. కాబట్టి ప్రభువుని అడగాలి, ప్రభు ఇదంతా అయిపోయింది, కొంప కొల్లిట్లో కలిసిపోయింది, ఇప్పుడు నేనేం చెయ్యాలా? ప్రభు చెప్తాడు ఏం చెయ్యాలో. ప్రభు చెప్పినట్లా చెయ్యాలి, వేచి ఉండాలి. పౌలు అన్నాడు, అడిగితే ఏమన్నాడు చూడండి, నీవు లేచి దమస్కులోకి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును. అంతే, అక్కడ చెప్తాను, ఇక్కడ కాదు. నువ్వు లేచి వెళ్ళి ముందు అన్నాడు. కనుక దేవుడు మాట్లాడాడు. 3వ నాడు మాట్లాడాడు. ఎప్పుడో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు చూడండి. తొమ్మిదవ అధ్యాయంలో చూడండి. ఎన్నో రోజులు వచ్చాడు ఏమైనా రాయబడి ఉందా? 9వ అధ్యాయంలో ఎన్నో రోజులను రాయలేదు, కానీ ఆ రోజు కావచ్చు, తర్వాత రోజు కావచ్చు, కనుక వెయిట్ చేశాడు. అంతవరకు ప్రభు పనిచేసేంతవరకు ఎదురు చూడాలి. తప్పిపోయాం దారి. ప్రభు పని చేయాలి, ఎదురు చూడాలి, బిగబట్టుకొని, ప్రాణం బిగబెట్టుకొని ఉండాలి. మెల్లమెల్లగా దేవుడు మళ్ళా మార్గాలన్నీ సరళం చేస్తాడు. నేను నిన్ను నడిపిస్తాను. ఏమన్నాడు? నీకు ప్రయోజనము కలుగుతుంది, నీకు క్షేమము విస్తరిస్తుంది, నీ ఎముకలు బలపడతాయి, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. అంటే ఆశీర్వాదం పొందుతావు, ఆరోగ్యంగా ఉంటావు, ఇతరులకు ఉపయోగపడే జీవితం మరలా నీకు దొరుకుతుంది. ఇవన్నీ వస్తాయి. నేనేం చేయవలను? ఈ ప్రశ్నకు సమాధానం, ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచు, ప్రభువైన యేసు వైపు
విశ్వాసమును కర్తే దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూడు, ఆయన మాట విను, ఆయన చెప్పింది చెయ్యి. అంతే. ఆయన వైపు చూడు, ఆయన మాట విను, ఆయన చెప్పింది చెయ్యి. స్వంత ప్రణాళికలన్నీ ఆపివేసేయి. కాబట్టి మనకు ఎన్నో ప్రణాళికలు ఇప్పటికి కూడా ఇక్కడ కూర్చున్న మన అందరి హృదయాల్లో ఎన్నో ప్లాన్లు ఉంటాయి. ఉన్నాయో లేవా? చాలా ప్లాన్లు. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ప్లాన్, మామూలుగా కాదు, చాలా ప్లాన్లు ఉంటాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నా ప్లాన్లన్నీ నీ దగ్గర పెట్టేస్తున్నాను. ఏమన్నా కష్టం ఇది, ఈ పని చేయటం చాలా కష్టం. ప్లాన్లు పెట్టేయాలా? డిసెంబర్ 31 కల్లా 1.5 తులం బంగారం తాడు చేయించుకుని మెళ్ళ వేసుకుందామని అనుకుంటుంటే ఇప్పుడు అది ఆ ప్లాన్ పెట్టేయాలి. ఇక్కడ పెట్టేస్తే తాడు వద్దన్నాడు అనుకో దేవుడు, ఏ బంగారం వద్దన్నాడు అంటే అప్పుడు ఏం చేయాలా? అర్థమైంది? బంగారం వద్దని వజ్రాలు ఇస్తాడేమో, ఎవరికి తెలుసు? లేకపోతే ఆ బంగారం ఇచ్చిన తర్వాత ఎవడైనా కొట్టేశాడు అనుకోండి, అప్పుడేం చేస్తావు? దేవుడు చేసేదంతా సమస్తము మేలు కలుగుటకై సమకూడు జరుగుతున్నవి. సమస్తం మేలు కలగటానికే సమకూడు జరుగుతున్నాయి. ఇది అర్థం చేసుకోవాలి. అన్ని మేలులకే. తప్పిపోయాము, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మేలులకే చేస్తాడని నమ్మి అన్ని మన ఆలోచనలు, ప్రణాళికలన్నీ దేవుని దగ్గర మూటగట్టి పెట్టేసి, ప్రభువా నేనేం చెయ్యాలి? ప్రభువుని అడగాలి, చెప్పేంతవరకు ఎదురు చూడాలి. చెయ్యమన్నది చెయ్యాలి, వద్దన్నది మానేయాలి. ఇదివరకు చూసావు, నువ్వు బంగారం కొంటానన్నావు చూడు, ముందు అది ఆపేసి అని అంటాడు. అంటే ఏడవకూడదు, దుఃఖపడకూడదు. ఈ దేవుడు ఇంతే, బంగారం కూడా పెట్టుకునేవాడు, ఏం బాగుపడినవాడు, మంచి దేవుని దగ్గరకు వచ్చాను నేను, ఇప్పుడు వెనక్కి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను అని ఏడవకూడదు. ప్రభువా నీ ఇష్టం, నువ్వు వద్దన్నావు, నేను మానేస్తున్నాను. తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలో ప్రభు చెప్తాడు. ప్రభు దగ్గర ఇష్టపడాలి. చాలాసార్లు వద్దన్నది చేసుకుని మనం నష్టమే తెచ్చుకుంటాం. అలాగని మన జీవితం అంతా నష్టాలతోటే సాగిపోతూ ఉన్నది. ప్రశాంతంగా లేదు, అందుకే జీవితాలు మనశ్శాంతి లేదు. దేవుడిని నిందిస్తాం, దేవుడు అన్యాయస్తుడు అంటాం, నాకేం చేయలేదు అని అంటాం, వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు, నేనేం బాగుపడలేదు. ఇదంతా ఎందుకంటే ప్రభు చెప్పింది చెయ్యట్లేదు, మన సొంతం చేసుకుని నష్టపోతాం. మనకి చేత కాదు. పోనీ సొంతం చేసుకున్నాం, అంత జ్ఞానం ఏమైనా ఉందా? సొంతం చేస్తే మోసం చేయాలా? లోకంలో మోసం చేసిన వాడే బాగుపడతాడు, చేసి వాడు దొరికిపోతాడు. ఈ దేశంలో ఉండి మోసాలు చేసి పరదేశాలకు వెళ్ళి అక్కడ జైలు పాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నీ పాపమే నిన్ను పట్టుకోను. చేసిన దాని ఫలితం ఎప్పుడన్నా అనుభవిస్తాడు, ఎప్పుడన్నా అనుభవిస్తాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగున్నాడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, చేయి పట్టుకుని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి? కాబట్టి ప్రభువుని అడగాలి, ప్రభువా ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే, ప్రభువా నా ఆలోచనలు, నా పద్ధతులు అన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేస్తున్నాను? ఇదిగో మూట కట్టి నీ దగ్గర పెట్టేశాను. నాకు ఇప్పుడు ఏ ప్రణాళికలు లేవు, ఏ ప్లాన్లు లేవు. ప్రభువా నువ్వు చెప్పు, నేను చేస్తాను. నువ్వేం చేయమంటే అది చేస్తాను. ప్రభు మాట్లాడతాడు. ప్రభు మాట్లాడినప్పుడు ప్రభువా అదే చేస్తాను, ఒప్పుకో. నీ బాధ అంతా ప్రభువుకు చెప్పుకో, నీ ఉన్న పరిస్థితి అంతా ప్రభువుకు చెప్పుకో. సమస్య పరిష్కరించమని ఆయన అడుగు. ఆయన మెల్లమెల్లగా నీ సమస్య అంతా పరిష్కరిస్తాడు. అందుకనే కీర్తనకారుడైన దావీదు అన్నాడు, 143వ కీర్తన 10వ వచనం. 143వ కీర్తన 10వ వచనం. నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించునుగాక. అప్పుడేమవుతుంది? దేవుని ఆత్మ మనలను సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే సమభూమి గల ప్రదేశం, మనం నడిస్తే అయితే కొండలు లేకపోతే లోయలు, అయితే కొండలు లేకపోతే లోయలు. ఈ కొండలు ఎక్కలేము, ఆ లోయలు దాటలేము. కాబట్టి సమభూమి గల ప్రదేశం, దేవుడు నడిపింపు. అందుకనే దేవుడిని అడగాలి, ప్రభువా నువ్వు నన్ను నడిపించు, చేతిని అప్పచెప్పాలి. ఈ ప్రణాళికలన్నీ ఆపేసాను ప్రభువా, నాకు సహాయం చేయి.
అంటే ఇంక ఇవాళ నుంచి ఈఎంఐలు కట్టను ప్రభా, ఏదైతే అది అయింది అంటాం కాదు. నువ్వు ఆల్రెడీ ఒప్పేసుకున్నావు, అర్థమైందా? నువ్వు ఆల్రెడీ ఒప్పేసుకుని ఈఎంఐలు కట్టకపోతే వాడు వచ్చి మీద పడతాడు. ఇక చేయవలసిన తర్వాత పరుగు పోతుంది. ఇక అయిపోయింది. కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, దానికి ఏం చేయలేరు. ప్రభా ఇక ముందుకు చెయ్యను ఇటువంటివి, అర్థమైందా? ఇక ముందుకు ఇటువంటివి చెయ్యను, ఇంతవరకు వచ్చేసాను, ఇక్కడ ఆగిపోతున్నాను, ఇక్కడ వరకు ఇంతే, ఇక మీదట నువ్వు చెప్పినట్టుగా వింటాను ప్రభా, నన్ను నడిపించు, నా అవసరం ఇది, నాకు సహాయం చెయ్యి. ప్రభువును వేడుకోవాలి. నూతనమైన కొత్త ప్రణాళికలు వేసుకోవద్దు, సొంత ప్రణాళికలు వేసుకోవద్దు. ప్రభువును పని చేయనిద్దాం. ఏం చేయుదము అన్న ప్రశ్న వచ్చింది. ప్రభువా నువ్వు చెప్పు, ఏం చేయాలో అడుగుదాం, నడిపించనిద్దాం. ప్రభు సహాయం చేస్తాడు. యోగ్యమైన రీతిలో పరీక్ష చేసుకుని, అపరాధాలు, దోషాలు, తప్పిదాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో, ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. మోకరిల్లండి.